అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతూ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఘాటుగా స్పందించారు. వివాదాస్పద వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో జరిగిన ప్రకటనలో మెలానియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఎప్స్టీన్ తో ముడిపెడుతూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు. ఇవి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న దురుద్దేశపూర్వక ప్రయత్నాలు అని ఆమె అన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి ఇక్కడితో ముగింపు రావాలి. నా గురించి అసత్యాలు ప్రచారం చేసే వారికి నైతిక విలువలు లేవు. నేను ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాను అని మెలానియా స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే న్యాయపరంగా పోరాడి తన వైపు నిజం నిలబెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎప్స్టీన్ కేసులో బాధితులకు న్యాయం జరగాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ముందు బహిరంగ విచారణలు జరిపి బాధితులకు తమ వాంగ్మూలాలు చెప్పే అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ తన కథను చెప్పే హక్కు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నిజం బయటపడుతుంది అని అన్నారు. ఎప్స్టీన్ లేదా గిస్లెన్ మాక్స్వెల్ తో తనకు వ్యక్తిగత సంబంధాలు లేవని, అయితే న్యూయార్క్, ఫ్లోరిడాలోని కొన్ని సామాజిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కలిసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయని ఆమె అంగీకరించారు. మాక్స్వెల్ కు పంపిన ఈమెయిల్ను సాధారణ పరస్పర సంభాషణగా అభివర్ణించారు. ఇప్పటికే చల్లబడుతున్న ఎప్స్టీన్ వివాదం, మెలానియా ప్రకటనతో మళ్లీ రాజకీయ రంగులో వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోపణలు, ఖండనల మధ్య ఈ అంశం మళ్లీ జాతీయ చర్చగా మారే అవకాశం ఉంది.